అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమంటిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా బువ్వ నాకే కావాలి. హాయ్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎక్కడికి వచ్చా ఈరోజు? దిల్లు ఖుష్ అవ్వాలన్నా, మన తనివి తీర నవ్వుకోవాలన్నా, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే, మనం చిన్న పిల్లల్లాగా అల్లరి చేయాలంటే నక్రేకలకి ఒక్కసారైనా రావాలి అని అంటారు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. చల్లగా ఈ వేడిని బీట్ చేయడానికి, చల్లగా కూల్ గా ఉండడానికి ఏం చేస్తారు? క్రేజీగా చెప్పండి. ఫ్రిడ్జ్ లో కూర్చుంటాం చల్లగా ఉండడానికి. మరి ఫ్రిడ్జ్ లో సామాన్లు ఏం చేస్తా? పక్కన పెట్టేస్తాను. మళ్ళీ అవి ఖరాబ్ అయితే కదా? కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లేస్తాము. ఏంది ఫ్రిడ్జ్ లో కొద్దిసేపు కూర్చొని మళ్ళీ బయటకు వస్తావా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఒక్కదానివేనా లేకపోతే మీ ఆయన కూడా? లేదు ఒకదాన్ని. ఓ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాదా మీది? సింగిల్ డోర్ అయితే ఒక్కదాని సరిపోతావు అమ్మా, జాగ్రత్త. చల్ల చల్లగా గంధం రాసు. లారెన్స్ గారు కాంచనా సినిమాలో మా హస్బెండ్ నేను ఏది అడిగినా నాకు ఇస్తే నేను కూల్ ఉన్నట్టే. అవును కదా, మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తే ఎక్కడ లేని కూల్. సమ్మరే కాదు ఎనీ టైం కూల్ గా ఉన్నట్టే. మీరు సూర్యుడి దగ్గర పోయినా కూల్ ఉంటారు మీ ఆయన మీకు ఏదైనా ఇస్తే. నిజంగా ఇది క్రేజీ. ఇట్రండి, అరే వరల్డ్ కప్ తీసుకురారా. మీరు అద్దాలు పెట్టుకుని నడుస్తూ వస్తే నరసింహలో నీలాంబరిని చూసినట్టు ఉందని నాకు. రమ్యకృష్ణ గారు ఎంత అసలు అహంకారం అంటే ఎలా ఉంటుందో చూపించారు మా అందరికి. అందంగా ఉన్నారు కాబట్టి అరే ఆ నీలాంబరి మ్యూజిక్ ఏరా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పండమ్మా. మా ఆయనను రోజు వేపుకొని తినడం అంటే నాకు కూల్ గా అనిపిస్తుంది మనసుకి. ఏంది నూనె వేసి దాన్ని మంట పెట్టి మీ ఆయన కూసబెట్టి వేపుతావు? ఆయన వేపుకు తింటే నాకు చల్లగా ఉంటుంది అంట. ఓ వేపిన తర్వాత మంచిగా ఉప్పు కారం వేసి దాంట్లో బాగుందండి. వేపుకొని తినండి, మీకు చల్లగా ఉంటుంది. రండి, క్రేజీ ఆన్సర్ అది. ఫ్రిడ్జ్కి వెళ్ళి సామాన్లు తీసి నేను ఫ్రిడ్జ్ లో కూర్చోవడం అనేది మాత్రం ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మేడం మీ పేరు? హాయ్ రవి గారు, నా పేరు వింధ్య. వింధ్య గారు హోమ్ మేకర్. అవును. పిల్లి కళ్ళు ఉన్నాయి మీకు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే సడన్ గా మిమ్మల్ని ఇట్లా రావడం చూస్తుంటే శ్రీకాంత్ గారి వైఫ్ తెలుసా? ఊహా గారు చాలా అందంగా ఉంటారు పిల్లి కళ్ళతో, అలానే అనిపించారు మీరు. హాయ్ సార్, నా పేరు శ్రవంతి. శ్రవంతి గారు నిజంగా నక్రేకల్ టెంట్ హౌస్ సామాన్లు మొత్తం మీ మీదే ఉన్నాయండి. మొత్తం ఆ బెల్ట్, ఆ నగలు, ఆ దుద్దులు, మళ్ళా జుట్టుకేదో మళ్ళీ ఈడ పైన ఒక బింది ఈడొక బింది, అసలు ఈడ గ్యాప్ లేకుండా మొత్తం అలా తయారయ్యారు. స్పెషల్ గా ఉండాలని వచ్చాను సార్. చాలా స్పెషల్ గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మొత్తం ఎంత కట్టాల్సి వస్తుంది టెంట్ హౌస్ కి? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ సార్. ఇన్నేళ్ళ నుంచి అట్లా హౌస్ వైఫ్ గా? మ్యారేజ్ అయిన కాంచి. అవునా?
ఎన్ని ఇయర్స్ నుంచి అని అడిగినా. 9 years. 9 years. హ్యాపీ ఉందా లైఫ్? అమ్మా మీ పేరు? శ్వేత. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఎన్నేళ్ళ నుంచి మీరు ఎలా? 23 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు అయినాయా? అయినాయి. ఏమన్నా వింతగా అయినాయా పెళ్లి చూపుల్లో? ఏం కాలేదు. ఏం కాలేదు. ఏం కాలేదు. ఆయన నేను అడగలే, నువ్వు ఆయన ఏం అడగలే. ఏం అడగలే. చూసుకున్నారు, ఒకరికొకరు చూసుకున్నారు. బాగుంది బాగుంది. ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సైట్ వచ్చిందా? రాలే. మరి సైట్ చేసుకున్నాక వచ్చింది. చేసుకున్న తర్వాత ఇక చేసుకున్న తర్వాత చాలా వస్తాయి లేండి, బీపీలు షుగర్లే వస్తాయి ఐటెం లెక్క. నా పేరు మమత. మమత గారు ఏం చేస్తున్నారు? టైలర్. ఎన్నేళ్ళ నుంచి టైలరింగ్ చేస్తున్నారు? 3 years. మీ ఆయన అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఇష్టమా అసలు? ఫస్ట్ అది చెప్పండి. ఏదో అంటే ఇష్టపడుతున్నాను అని అంటారా? లేదన్నా. ఏదో ఒకటి చెప్పు, మనసులో నుంచి మాట. మీ ఆయన అంటే ఇష్టమా లేదా, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏదో చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఇష్టమే అన్నా. ఎందుకు? ఎందుకంటే తాళి కట్టిండు అన్న, ఇష్టపడుతున్నాను, ఇంకేమైనా ఛాయిస్ ఉందా అనుకోండి. నాకు అర్థమైందమ్మా నీ బాధ. నా పేరు పద్మకుమారి. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 9 years. నీదన్నా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. పెళ్లి చూపులు అయినాయా? అయినాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్ అయిందా? లేదు. ఒకరినొకరు చూసుకుని సైట్ వచ్చింది, పీకిది, అంతేనా? అంతేనా? అంతే. అయ్యో రామ. నా పేరు స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు మిస్ ఇండియా పోర్ట్లకి ఎప్పుడైనా వెళ్ళారా? ఏం లేదు. వెళ్ళకండి. ఓకే. మీరు వెళ్తే వాళ్ళకి ఛాన్స్ రాదు మరి గెలవడానికి. ఓకే, థ్యాంక్ యూ. అరే సామాన్లు పట్టారా? బాల్ రెడీగా ఉంది. టీమ్ లో 3 ఉన్నారు. 3 ప్రశ్నలు అడుగుతా. ఆ 3 ప్రశ్నలు అడగాలి అని అంటే మీ చేతి నుంచి ఆ బాల్ నాకు ఇవ్వాలి. ఎవరైతే ఆ బాల్ మీ చేతి నుంచి నా చేతికి పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ ప్రశ్న అడగాలంటే మీ ఇద్దరు, సెకండ్ కి థర్డ్ కి మీ ఇద్దరు వెళ్ళాలి. బాల్ ని లాక్కోవాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చే వరకు మీరు బాల్ కోసం ఫైట్ చేయొచ్చు. కానీ ఎంత తెలివిగా అవతల వాళ్ళకి దొరకకుండా బాల్ ని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నా చేత పెడతారో అనేదే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి అనుకున్నా మీ ఆయన అంటే ఏదో ఇష్టంలే అన్నప్పుడే అనుకున్నా ఏదో ఇలాంటిది ఏదో జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే హీరో తరుణ్ ఆయన నటించిన ఏమన్నా 5 సినిమా పేర్లు చెప్పండి ఫాస్ట్ గా. నవ వసంతం. ఓకే నెక్స్ట్. నువ్వు లేక నేను లేను. 2. నువ్వే నువ్వే. నువ్వే నువ్వే. టైమ్ అప్. ఓకే వాళ్ళు 3 చెప్పారు. నేను మీరు ఏమైనా 3 చెప్పండి, వాళ్ళు చెప్పినవి కాకుండా 3 చెప్తే మీకు ఇస్తా ఫాస్ట్ గా. నువ్వే కావాలి. నువ్వే కావాలి. చిరుజల్లు. చిరుజల్లు. ఇంకా లాస్ట్. టైమ్ అప్. సో 5 అడిగా, వీలైతే 2 చెప్పారు, మీరు కనీసం 3 చెప్పారు కాబట్టి పాయింట్ మీకు. రెడీ? 3, 2, 1 గో. లాగు. లాగు. క్వశ్చన్ జాగ్రత్త వినండి. సౌందర్య గారి పాటలు 3 పాడండి. డిఫరెంట్ హీరోస్ అండ్ డిఫరెంట్ మూవీస్ నుంచి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలే. ఓకే ఒకటైంది. రెండోది. టైమ్ అప్. యా. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ. పోతాడు ఈ పాట అయ్యే వరకు పోతాడు ఒకడో ఒకడు. రెండోది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నాకో నిమిషం కూడా నిన్ను చూడక. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కల్లార చూడవమ్మా. 3 అడిగా, 3 పాడారు. పాయింట్ వచ్చింది. గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల. సో లాస్ట్ పాయింట్ ఎవరికి వస్తుందో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. అమ్మా నా ఏమైందమ్మా. మీరు నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కి పోవాలి మేడం. మొత్తానికి సూపర్, వెరీ వెల్ ప్లేడ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా వినండి. మల్టీ స్టారర్ సినిమాలు అంటే 2 లేదా 3
నలుగురు 5 హీరోస్ ఉన్న సినిమా నుంచి ఏమైనా ఒక 3 పాటలు పాడండి. 5 4 3 2 1 టైమ్ అప్. నాటు 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 నాటు. ఓకే, రెండోది పాడండి. కనీసం పాట లిరిక్స్ రావాలి. వాన చినుకులు ఎట్లా తగిలితే ఎట్లాగా ఉంటమంది మనసే. ఓకే, నెక్స్ట్. ఆశ ఆశగా అడిగింది. ఏందది? మల్టీస్టార్ కదా సంక్రాంతి పాట పాడు మరి. ఆశ ఆశగా అడిగింది నీతో సావాసం, హాయి హాయిగా రమ్మంది. అండ్ మల్టీ స్టార్ సనంగానే మనకు గుర్తొచ్చేది వెంకటేష్ గారు. అండ్ 3 పాటలు అంటే 2 పాటలు చక్కగా పాడారు, ఒక పాటని కూని చేసిర్రు. కానీ అది కూడా కౌంట్ చేసి పాయింట్ ఇటు రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు టు ది విన్నర్. సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరన్నా ఇంట్లో కళ్ళు మూసుకొని పనులు చేయగలుగుతారా? కళ్ళు మూసుకొని మీ ఇంట్లో ఏ జాగా ఎక్కడుందో చూసుకోగలుగుతారా? కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తి వెతుక్కోగలుగుతారా? ఏం కనబడదు కాబట్టి. అలాంటి వాళ్ళు బాగా డాన్స్ చేయండి, ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటది గెలిచేది. ఓకే, మ్యూజిక్. ఇప్పుడు ఏమైతుందంటే పాటలు వచ్చినప్పుడు డాన్స్ ఆడాలి. పాట ఆగిన వెంటనే దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని దాని మీద కూర్చోవాలి. ఇక్కడ స్టూల్ లేవు కదరా అంటే మీకు కంటికి గంతలు కట్టేస్తారు. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయాలి, పాట ఆగిన వెంటనే వెతుక్కొని కూర్చోవాలి. స్టూల్ దొరకని వాళ్ళు అవుట్ అవుతారు మెల్లగా. కంటికి గంతలు కట్టేయండి రా. మ్యూజిక్ నంబర్ 1. కనబడుతుంది నీకు. ఎంత చీటింగ్ చేసినావు అక్క నువ్వు. ఎవరు తీయద్దు, కంటి మీదకి వెళ్ళి. అయ్యా అవుట్, ఆమె కూడా అవుట్. నిల్చోండి. వచ్చేయండి ముందుకు వచ్చేయండి. కూసునప్పుడే తీయద్దు అని చెప్పి ఆ కంటి మీదకి వెళ్ళి వాళ్ళ ముగ్గురు కరెక్ట్ గా పెట్టుకున్నారు, మీరు పెట్టుకోలేదు. అమ్మా ఎంత చీటింగ్ అమ్మా. కనబడలేదా? నువ్వు ఒక్కరితోనని చెప్పివా ఇక్కడ నీకు కనబడలేదని? కనపడితే నేనే కూర్చుందేదాన్ని. అబ్బా. Okay, thank you so much for participating, both of you. 500 rupees. Thank you so much. Thank you. Time for song number 2.
డబ్బులు ఇవ్వాలంటే పనిష్మెంట్ లాగా నువ్వు ఒకటి చేయాలి, ఓడిపోయినా కాబట్టి. 5 జంతువులు ఏడ్చినప్పుడు ఏం సౌండ్ చేస్తాయో ఆ సౌండ్ చేయాలి. మమ్మీ మమ్మీ అంటదా? ఏడ్చినప్పుడు భూ అంటదా పిల్లి? కుక్క. పిల్లి అయిపోయిందా? ఏడ్చిందా? పిల్లి రావట్లేదు. సో కుక్క ఎట్లా ఏడ్చింది? కుక్క బౌ. ఓకే, ఇప్పుడు మేక ఏడ్చింది. ఏప్రిల్ తర్వాత ఏమొస్తాను అడగలేదమ్మా. మేక ఏడ్చినప్పుడు ఏం సౌండ్ చేస్తావు చెయ్యి. అట్లే సరే. బర్రె. అమ్మా నువ్వు ఏడుస్తావు. 600 రూపీస్. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లాస్ట్ సాంగ్ ప్లే. अम्बा स्मार्ट शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजार रे పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే ఓ హిలాతే సోచో రే శంభో హర శంకర జాతర జాతర గల్లీ గల్లీ గురాలే నారే ఓటే కళతుమురా గుండెల్ దమ్మురా ధువా ఉడే రుబాబు కో देखो రే కిరి 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 మాకి కిరి 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 మాకి కిరి కిరి కంగ్రాచులేషన్స్ విన్నర్ కి. కంగ్రాచులేషన్స్ లాస్ట్ రోజుకి వచ్చారు కాబట్టి 800 రూపీస్. విన్నర్ కి 1000 రూపీస్. గేమ్ ఏంటంటే 2 టైర్లు ఉన్నాయి, 4 బ్లాక్లు ఉన్నాయి, అక్కడ లైన్లు ఉన్నాయి. లైన్ అవతల నిల్చొని ఈ టైర్లని ఇటు అటు క్రాస్ చేపియాలి. అలా 4 దాటిన తర్వాత అక్కడ గ్లాస్ ని రివర్స్ చేస్తే మీకు ఒక పాయింట్ అన్నట్టు. అలా 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? వచ్చేయండి. 3, 2, 1 గో. రెచ్చిపోనా 5, 4, 3, 2, 1 టైమర్. సో 1, 2, 3 and 4 4 పాయింట్లు. మీకు 5 రావాలి. చూసారు కదా, వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేసిరో చేయకుండా కరెక్ట్ గా ఆడితే 6 పెట్టొచ్చు మీరు. గాట్ ఇట్. టేక్ ఏ పొజిషన్.
3, 2, 1, go. Five, 4, 3, 2, 1. Time up. 5 పెడితే గెలుస్తారు కానీ 2 గెలిచారు కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 3,000 to the winner. నకరికల్లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు